ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్. రాజ్యాంగంలోని 3వ భాగం 12 నుంచి 35 వరకు గల నిబంధనలు ప్రాథమిక హక్కుల గురించి పేర్కొంటున్నాయి. ఒక మానవుడు సంపూర్ణంగా సమగ్రంగా అభివృద్ధి చెందేందుకు కావలసిన కనీస హక్కులను ప్రాథమిక హక్కులు అని పేర్కొంటారు. హెచ్.జే. లాస్కీ అభిప్రాయంలో ఒక రాజ్యాంగం యొక్క లక్ష్యం కానీ లేదా స్వభావం కానీ ప్రజలకు అందించే హక్కులను బట్టి తెలుస్తుందని పేర్కొన్నారు. నోట్ అనగా ప్రజాస్వామ్య రాజ్యాలు మాత్రమే హక్కులను అందిస్తాయి. సామ్యవాద రాజ్యాలు, కమ్యూనిస్టు దేశాలు, నియంతృత్వ రాజ్యాలు బాధ్యతలను లేదా విధులను అందిస్తాయి. రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక హక్కులను రూపొందించడంలో యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్, బ్రిటిష్ రాజ్యాంగంలోని మ్యాగ్నా కార్టా, యుఎన్ఓలోని మానవ హక్కుల ప్రకటన ఆధారంగా ప్రేరణ పొంది వీటిలో రాజ్యాంగంలో పొందుపరిచారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పతంజలి శాస్త్రి ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యతను కింది విధంగా పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు పార్లమెంటు రూపొందించే ఇతర చట్టాల కంటే సర్వోన్నతమైనది. అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర రాష్ట్ర శాసనసభల మెజారిటీ నియంతృత్వాన్ని అరికట్టి వ్యక్తుల హక్కులకు రక్షణ కల్పిస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇవి ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాల్లాంటివని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు జాతీయోద్యమ కాలంలో వాటి గూర్చి పోరాటం. 1895లో బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ అను బిల్లును ప్రతిపాదించి వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వాతంత్ర్యం, వారి ఇళ్లకు కానీ ఆస్తులకు కానీ రక్షణ కావాలని డిమాండ్ చేశారు. 1925లో అని బిసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును ప్రతిపాదించారు. 1921 నాటి ఐరిష్ రిపబ్లికన్కు ఇచ్చిన హక్కులనే భారత్కు ఇవ్వాలని ప్రతిపాదించింది. 1927లో మద్రాస్ జాతీయ కాంగ్రెస్ మహాసభల తీర్మానం భవిష్యత్ రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపదిక కావాలని ప్రకటించింది. 1928లో మోతీలాల్ నెహ్రూ నివేదిక భారతదేశంలో వివిధ కులాలు, మతాలు, జాతులు, విభిన్న ప్రాంతాలు శాంతియుత సహజీవనం చేయాలనగా భారతీయులకు ప్రాథమిక హక్కులు ఇవ్వాల్సిన ఆవశ్యకతను పేర్కొంది. 1931లో కరాచీ కాంగ్రెస్ మహాసభల తీర్మానం భారతీయులకు ప్రాథమిక హక్కులు ఇవ్వాలని తొలిసారిగా డిమాండ్ చేసింది. 1931లో మహాత్మా గాంధీ 2వ రౌండ్ టేబుల్ సమావేశంకు లండన్ వెళ్ళినప్పుడు ప్రాథమిక హక్కులను డిమాండ్ చేశారు. 1935లో భారత ప్రభుత్వ చట్టం నందు భారతీయులకు కొన్ని ప్రాథమిక హక్కులను అందిస్తుండగా లార్డ్ రీడింగ్ మరియు సర్ జాన్ సైమన్ అడ్డుకున్నారు. 1944-45 మధ్యకాలంలో ప్రాథమిక హక్కులను పరిశీలించేందుకు సర్ తేజ్ బహదూర్ సప్రు అధ్యక్షతన ఒక సమన్వయ సంఘం ఏర్పడినది. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ రచన 24/1/1947న ప్రాథమిక హక్కులను పరిశీలించేందుకు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అధ్యక్షతన 54 గురు సభ్యులతో ఒక ప్రాథమిక హక్కుల సలహా సంఘం ఏర్పాటైంది. ఈ ప్రాథమిక హక్కుల సలహా సంఘం 12/2/1947న 5 ఉపసంఘాలుగా విభజించబడి అందులో ఒకటి ప్రాథమిక హక్కుల ఉపసంఘం జె.బి. కృపలాని అధ్యక్షతన 9 మంది సభ్యులతో ప్రాథమిక హక్కుల సంఘాన్ని రూపొందించేందుకు ఏర్పాటైంది. బిఎన్ రావ్ రాసిన చిత్తు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను పరిశీలించి ఒక నివేదికను తయారు చేసిన ప్రాథమిక హక్కుల ఉపసంఘం దానిని 16/4/1947న ప్రాథమిక హక్కుల సలహా సంఘానికి సమర్పించింది. ప్రాథమిక హక్కుల ఉపసంఘం నివేదికలోని ముఖ్యాంశాలు: హక్కులు 2 రకాలు. అవి ఏ న్యాయ రక్షణకు అర్హమైనవి, చట్ట సంరక్షణ వీలున్నవి, న్యాయస్థానాల ద్వారా అమలు పరుచుకోవడానికి వీలున్నవి, అవి ప్రాథమిక హక్కులు. బి న్యాయ రక్షణకు అర్హము కానివి, చట్ట సంరక్షణకు వీలు కానివి, కోర్టుల ద్వారా అమలుపరచడానికి వీలు లేనివి. వీటిని నిర్దేశ నియమాలు అని అంటారు. ప్రాథమిక హక్కులలో కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఎగ్జాంపుల్ 15, 16, 19, 29, 30 నిబంధనలు. మరికొన్ని భారతీయ పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 14, 20, 21, 23, 25, 27, 28 నిబంధనలు. ఈ ప్రాథమిక హక్కులు భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్రంలోనే కాకుండా రాష్ట్రాలలో కూడా అందరికీ సమానంగా వర్తిస్తాయి.
ప్రాథమిక హక్కుల విశిష్ట లక్షణాలు. రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనబడిన 4 ఆదర్శాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం వాటికి విస్తృతమైన వివరణను అందించేందుకు ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు. పార్లమెంటు రూపొందించే ఇతర సాధారణ చట్టాల కంటే ప్రాథమిక హక్కులు సర్వోన్నతమైనవి. ప్రాథమిక హక్కులు నిర్నిబంధమైనవి కావు, అనగా నిరాపేక్షమైనవి లేదా అపరిమితమైనవి కావు, అనగా ప్రతి ప్రాథమిక హక్కుకు ప్రభుత్వాలు హేతుబద్ధమైన ఆంక్షలు విధించే అధికారం కలిగి ఉంటాయి. అయితే ఆ హేతుబద్ధతను నిర్ధారించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. ప్రాథమిక హక్కులలో సాంప్రదాయమైనవి కావు. ఎగ్జాంపుల్, సమానత్వపు హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రపు హక్కు. మరికొన్ని ప్రాథమిక హక్కులు ఆధునికమైనవి కావు. ఫర్ ఎగ్జాంపుల్, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు. ప్రాథమిక హక్కులు కొన్ని బాలబాలికలకు కూడా కేటాయించారు. ఫర్ ఎగ్జాంపుల్ 21, 21A, 23, 24 నిబంధనలు. మరికొన్ని అల్పసంఖ్యాక వర్గాల వారికి కేటాయించారు. ఫర్ ఎగ్జాంపుల్, మత స్వేచ్ఛ హక్కు 25 నుంచి 28 నిబంధనల వరకు, విద్యా సాంస్కృతిక హక్కు 29 మరియు 30 నిబంధనలు. ప్రాథమిక హక్కులను జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి వాటిని తాత్కాలికంగా నిలుపుదల చేయవచ్చు. కొన్ని సర్వీసులను అత్యవసర ప్రభుత్వ సర్వీసులని భావించి వారికి కూడా ప్రాథమిక హక్కులను పరిమితం చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వైద్య ఆరోగ్య సర్వీసులు, ఆర్టీసీ, రైల్వేస్, తంతి తపాలా ఎట్సెట్రా. ప్రాథమిక హక్కులను సాయుధ దళాల వారికి వర్తించకుండా పరిమితులను విధించవచ్చు. ప్రాథమిక హక్కుల వర్గీకరణ. నోట్: రాజ్యాంగం ప్రారంభంలో ప్రాథమిక హక్కులు 7 వర్గాలుగా ఉండగా ప్రస్తుతం కింది 6 వర్గాలు కలవు. 1. సమానత్వపు హక్కు 14 నుంచి 18 నిబంధనలు. స్వేచ్ఛ, స్వాతంత్రపు హక్కు 19 నుంచి 22 నిబంధనలు. పీడనాన్ని నిరోధించే హక్కు 23 నుంచి 24. మత స్వేచ్ఛ హక్కు 25 నుంచి 28 నిబంధన. విద్యా సాంస్కృతిక హక్కు 29 నుంచి 30 నిబంధనలు. రాజ్యాంగ పరిరక్షణ హక్కు 32వ నిబంధన. నోట్: 31వ నిబంధన ఆస్తి హక్కు గురించి పేర్కొనేది. అయితే జనతా ప్రభుత్వం అనగా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ప్రస్తుతం 12వ భాగంలో 4వ అధ్యాయం నందు 300A నిబంధనలో చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన లేదా శాసనబద్ధమైన లేదా సాధారణ హక్కుగా పేర్కొంటున్నారు. 12వ నిబంధన రాజ్యాంగం గురించి నిర్వచిస్తుంది మరియు ప్రాథమిక హక్కుల నిర్వచనం గురించి పేర్కొంటుంది. నోట్: రాజ్యాంగం ప్రాథమిక హక్కులను రాజ్యానికి సమర్పించింది. 13వ నిబంధన ప్రాథమిక హక్కుకు సరిపడని లేదా వ్యతిరేకమైన చట్టాలు చెల్లనేరవు, అనగా న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం కలదని ఈ నిబంధన పేర్కొనును. 14వ నిబంధన 14A చట్టం దృష్టిలో అందరూ సమానులే. ఈ భావనను బ్రిటిష్ మరియు ఐరిష్ రాజ్యాంగాల నుండి గ్రహించడం జరిగింది. బ్రిటిష్ రాజ్యాంగంలో ఏబి డైసీ పేర్కొనిన సమన్యాయాన్ని ఇది పోలి ఉంది. ఏబి డైసీ ప్రకారం చట్టం దృష్టిలో రాజు లేదా పేద ఎవరూ తప్పు చేసినా శిక్ష సమానమే. ఈ నిబంధనను అనుసరించి భారతదేశంలో ప్రధాని మొదలుకొని సామాన్య పౌరుడి వరకు ఒకే విధంగా శిక్షించబడతారు. హేతుబద్ధమైన మినహాయింపులు. 361 నిబంధన ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు, విదేశీ రాయబారులు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చట్టం దృష్టిలో సమానులు కారు, అనగా తమ పదవి విధి నిర్వహణలో నిర్వర్తించిన విధులకు గాను న్యాయస్థానాలకు జవాబుదారీ కాదు. వీరిని అరెస్టు చేయకూడదు, వీరిపై క్రిమినల్ కేసులు పెట్టకూడదు. ఒకవేళ సివిల్ ద్వారా వేయాలన్నా 2 నెలల మునుపు సూచన చేయాలి. 14B నిబంధన చట్టము మూలంగా సమాన రక్షణ. ఈ భావనను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. దీని ప్రకారం సమాన పరిస్థితులలో మాత్రమే సమాన రక్షణ కల్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే రకమైన పరిస్థితులలో ఒకే రకమైన పన్నుల విధానం ఉంటుంది తప్ప ఒక్కొక్కరికి ఒక్కొక్క పన్నుల విధానం ఉండదు. హేతుబద్ధమైన మినహాయింపులు. రాజ్యాంగం వ్యవసాయాన్ని ప్రత్యేక తరగతిగా గుర్తించి ఆస్తి పన్నును మినహాయించారు.
15వ ఆర్టికల్ 5 విచక్షణాలను నిషేధించడం. రాజ్యాంగంలోని ఈ నిబంధనను అనుసరించి భారత పౌరుల మధ్య 5 రకాల విచక్షణాలను అనగా కుల, మత, జాతి, స్త్రీ, పురుష జన్మలను నిషేధిస్తుంది. ఈ నిబంధనను అనుసరించి ప్రభుత్వం మతపరమైన విచక్షణ పాటించకూడదు. ఎగ్జాంపుల్, హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యాతత్వం నిషేధం. అదే ముస్లిం వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వం చెల్లుతుంది. ఈ నిబంధనను అనుసరించి హోటల్, షాప్స్, చెరువులు, బావులు, రైళ్లు, రోడ్లు, దేవాలయాల్లో 5 రకాల విచక్షణాలను పాటించరాదు. హేతుబద్ధమైన మినహాయింపులు. స్త్రీ శిశు సంక్షేమానికి ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలను కేవలం మహిళలకు మాత్రమే కేటాయించవచ్చు, మరికొన్నింటిలో నిషేధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నర్సులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు మొదలగునవి. ఉద్యోగాలలో మహిళలకే అధిక అవకాశం కల్పించింది. కఠిన శ్రమతో కూడుకున్న కర్మాగారాలు, గనులు, మిలిటరీ లాంటి ఉద్యోగాలలో పూర్తిగా నిషేధించవచ్చు. సామాజికంగా, విద్యా విషయముగా వెనుకబడిన తరగతులతో సహా ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి నిమిత్తం వారికి రిజర్వేషన్లు కేటాయించవచ్చు. నోట్: బాలాజీ వర్సెస్ మైసూరు చట్టం 1963 కేసులో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్లు 50% మించకూడదు. అయితే కర్ణాటకలో 68%, తమిళనాడులో 69% రిజర్వేషన్లు కల్పించిన ఆ అంశాలను 9వ షెడ్యూల్డ్లో పొందుపరిచారు. న్యాయ సమీక్ష అధికారం వర్తించును. 16వ నిబంధన. ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశం. ఈ నిబంధనను అనుసరించి ప్రభుత్వ ఉద్యోగాలలో 7 విచక్షణాలను నిషేధించడం జరిగింది. అవి కుల, మత, జాతి, స్త్రీ, పురుష, జన్మ, వంశం, నివాసం. దీని ప్రకారం ఇతర విచక్షణాలను పాటించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్హత, వయస్సు, శారీరక దాంపత్యం, లిఖిత, మౌఖిక పరీక్షలు మొదలగునవి. హేతుబద్ధమైన పరిమితులు. ఈ నిబంధనను అనుసరించి ప్రభుత్వం కొన్ని కులాలు, మతాలు, స్త్రీ పురుషులను ప్రాతిపదిక చేసుకొని ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మొదటిది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి కేటాయించిన రిజర్వేషన్లు. రెండవది, హిందూ ధర్మాదాయ సంస్థలలో కేవలం హిందూ మతస్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. 3. మహిళల సాధికారత కోసం మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 33.3% ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు. 17వ నిబంధన. అస్పృశ్యత నిషేధం. మహాత్మా గాంధీ రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కానప్పటికీ ఆయన ప్రభావం రాజ్యాంగ పరిషత్ సభ్యులపైన కలదు అనడానికి ఈ నిబంధన ఒక ఉదాహరణ. దేశంలో ఉండే సాంఘిక దురాచారాలైన అస్పృశ్యతను నిషేధించడానికి భారత ప్రభుత్వం 1955వ సంవత్సరంలో అస్పృశ్యత నిషేధ చట్టాన్ని రూపొందించెను. మద్రాసు హైకోర్టు అస్పృశ్యత అనే పదాన్ని ముక్కుసూటిగా ఉపయోగిస్తే హిందూ సమాజ నేపథ్యంలో వారి మనోభావాలు దెబ్బతింటాయనే విషయంలో దీనిని మార్చమని పేర్కొనినది. నోట్: రాజ్యాంగంలో అస్పృశ్యత అనే పదాన్ని నిర్వచించలేదు. 1955 అస్పృశ్యత నిషేధ చట్టానికి 1976లో పేరు మార్చారు. దీనిని ప్రస్తుతం ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ లేదా మానవ హక్కుల పరిరక్షణ చట్టంగా పేర్కొంటున్నారు. పై చట్టాన్ని ఉల్లంఘించిన ఏ వ్యక్తికైనా 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. 18వ నిబంధన. కీర్తి చిహ్నాలను నిషేధించడం. బ్రిటిష్ వారు భారతదేశంలోని సమాజాన్ని విభజించాలనే ఉద్దేశంతో దేశంలోని కొన్ని కూలీన వర్గాలకు రావ్ బహదూర్, రాజా బహదూర్, జింగ్ బహదూర్, మహారాజా అనే గౌరవ బిరుదులిచ్చి సత్కరించారు. భారత రాజ్యాంగం ఈ నిబంధనను అనుసరించి గౌరవ బిరుదులను నిషేధిస్తుంది. 1954 నుండి సామాజిక సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం కింది బిరుదులను ప్రదానం చేస్తున్నారు. అవి భారతరత్న, పద్మవిభూషణ, పద్మభూషణ, పద్మశ్రీ. పై బిరుదులను ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొనడం వలన 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వంపై బిరుదులను రద్దు చేసింది. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరా ప్రభుత్వం వీటిని పునరుద్ధరించింది. దేశంలో భారతీయ పౌరులు దేశీయంగా కానీ విదేశీయంగా కానీ రాష్ట్రపతి అనుమతి లేకుండా ఎటువంటి కీర్తి చిహ్నాలను పొందరాదు. హేతుబద్ధమైన పరిమితులు.
విద్యా విషయముగా పిహెచ్డి చేసినందుకు డాక్టర్, ప్రొఫెసర్ లాంటి బిరుదులను ఇవ్వవచ్చును. సైనిక పరంగా విశిష్ట సేవలు అందించినందుకు కీర్తి చక్ర, శౌర్య చక్ర, అశోక చక్ర, మహావీర చక్ర, పరమవీర చక్ర లాంటి బిరుదులను ఇవ్వవచ్చును. స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు. నోట్: ప్రాథమిక హక్కులకు దీనిని ఆత్మ లేదా ప్రాణం లాంటిదని పేర్కొంటారు. 19వ నిబంధన 6 స్వాతంత్రాల గురించి పేర్కొంటుంది. 19(1)(a) వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం. ఈ నిబంధన ప్రకారం భారతీయ పౌరులు వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వాతంత్రాన్ని ఈ విధంగా కలిగి ఉన్నారు. ఉదాహరణకు రచనలు, కథలు, కార్టూన్లు, సినిమాలు, రేడియో, టీవీ, ఇంటర్నెట్, సభలు, సమావేశాలు, చర్చలు మొదలగునవి. నోట్: పత్రికా స్వాతంత్రం గురించి ఈ నిబంధనే పేర్కొంటుంది. హేతుబద్ధమైన పరిమితులు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిబంధనలకు పరిమితులు విధించవచ్చును. ఉదాహరణకు సల్మాన్ రష్దీ షాటనిక్ వర్సెస్ అనే పుస్తకాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. 19(1)(b) సమావేశానికి ఏర్పాటు చేసుకోవడానికి గల స్వేచ్ఛ. దీని ప్రకారం భారతీయ పౌరులు ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పరిమితులు. సిక్కులు కృపాణం అనే చిన్న కత్తిని ధరించి సమావేశాలకు హాజరు కావచ్చు. 19(1)(c) సంఘాల్ని ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం. ఈ నిబంధన ప్రకారం రాజకీయ పార్టీ, విద్యార్థులు, టీచర్స్, కర్షకులు, కార్మికులు మొదలగువారు వారి ప్రయోజనాల రీత్యా సంఘాల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆంక్షలు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతి భద్రతలు మొదలైన నైతిక విలువల దృష్ట్యా క్రింది సంఘాల్ని ఏర్పాటు చేసుకోరాదు. ఉదాహరణకు మిలిటరీ వారు, దొంగలు, వ్యభిచారులు, తాగుబోతులు. 19(1)(d) సంచార స్వేచ్ఛ. ప్రతి భారతీయ పౌరుడు భారతంలో ఏ ప్రాంతంలోనైనా సంచరించడానికి లేదా యాత్రలు చేయడానికి అధికారం కలదు. ఆంక్షలు. ప్రజారోగ్యము దృష్ట్యా అంటురోగులు, పిచ్చివాళ్లు సమాజంలో సంచరించరాదు. 19(1)(e) స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం. ప్రతి భారతీయ పౌరుడు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆంక్షలు. 370 నిబంధన ప్రకారం రాష్ట్రేతరులు ఎవరూ జమ్మూ కాశ్మీర్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోరాదు. 19(1)(g) ఇష్టమైన వృత్తి, వ్యాపారం, వాణిజ్యం చేపట్టే స్వాతంత్రం. ఆంక్షలు. ప్రభుత్వం నిషేధించిన వృత్తులను, వ్యాపార వాణిజ్యులను ప్రజలు చేపట్టరాదు. ఉదాహరణకు దొంగతనం, వ్యభిచారం, ఆయుధాల తయారీ మరియు అమ్మడం. నోట్: 19(1)(f) ఆస్తిని సంపాదించడానికి, ఖర్చు పెట్టడానికి, అన్యాక్రాంతం చేయడానికి గల స్వేచ్ఛల గురించి పేర్కొనేది. అయితే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా దీనిని స్వేచ్ఛా హక్కు నుండి తొలగించారు. జాతీయ అత్యవసర పరిస్థితి లేదా బాహ్య అత్యవసర పరిస్థితి ఇది విధించినప్పుడు 19వ నిబంధన తక్షణమే రద్దు చేయబడును. 20వ నిబంధన నేరం, శిక్ష నుండి రక్షణ పొందే హక్కు. 1. చట్టం రీత్యా నేరం చేయని వ్యక్తి శిక్షార్హుడు కాడు. 2. అమలులో ఉన్న చట్టం ప్రకారమే శిక్ష విధించాలి. 3. ఒక నేరానికి 2 శిక్షలు విధించరాదు. 4. నేరం రుజువు కానిదే శిక్ష విధించరాదు. 5. నిందితుడు తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోవడానికి నిర్బంధించరాదు. నోట్: రాష్ట్రపతి 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఈ నిబంధనను తాత్కాలికంగా రద్దు చేయలేరు. 21వ నిబంధన వ్యక్తి ప్రాణానికి, స్వేచ్ఛకు గల రక్షణ హక్కు లేదా జీవించే హక్కు. ఈ నిబంధన ప్రకారం ప్రభుత్వం, ప్రజలు కానీ చట్టం నిర్ధారించిన పద్ధతి మినహా మరో పద్ధతిలో ఒక వ్యక్తి ప్రాణానికి, స్వేచ్ఛకు ఎటువంటి హాని కల్పించరాదు. నోట్: రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఈ నిబంధన తాత్కాలికంగా కూడా రద్దు చేయలేరు. 21(a) నిబంధన 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత. నోట్: ఈ నిబంధన ఇంతకు పూర్వం నిర్దేశిత నియమాలలో 45వ నిబంధన పేర్కొనేది. అయితే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం దీనిని ప్రాథమిక హక్కుగా గుర్తించారు.
22వ నిబంధన నిగ్రహణ అరెస్ట్, నిర్బంధం నుంచి రక్షణ పొందే హక్కు. ఈ నిబంధన కింది 3 రక్షణలను కల్పిస్తుంది. 1. అరెస్టు కాబడిన వ్యక్తికి కారణం తెలియజేయాలి. 2. అరెస్టు కాబడిన వ్యక్తికి తనకు ఇష్టమైన న్యాయవాది ద్వారా న్యాయరక్షణ పొందే వీలును కల్పించాలి. 3. అరెస్టు చేయబడిన 24 గంటల్లోపు దగ్గరున్న మెజిస్ట్రేటు ముందు హాజరుపరచాలి. నోట్: శత్రుదేశాల వారికి, తీవ్రవాదులకు ఇవి వర్తించవు. 23వ నిబంధన స్త్రీలు బాలికల అమ్మకం, నిర్బంధంగా అవమానకర పనుల్ని ప్రోత్సహించుట, వెట్టి చాకిరి, వ్యభిచారం, జోగిని లేదా దేవదాసి లేదా మాతాంగి లాంటి పద్ధతులు నిషేధం. పై రుగ్మతలను రూపుమాపడానికి భారతదేశ ప్రభుత్వం 1955లో స్త్రీలు బాలికల అవినీతి వ్యాపార నిరోధక చట్టం పిట అనగా ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, 1976లో వెట్టి చాకిరీ నిషేధ చట్టం, 1976లోనే కనీస వేతనాల చట్టాలను రూపొందించినది. పరిమితులు: ప్రభుత్వం కొన్ని వర్గాల ప్రజల నుండి ప్రజా సంక్షేమం కోసం వెట్టి చాకిరీ గ్రహించవచ్చు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జన్మభూమి, శ్రమదానం పథకాల ద్వారా వీటిని గ్రహించారు. 24వ నిబంధన బాలకార్మిక నిషేధం. 14 సంవత్సరాల లోపు బాలబాలికలను కఠినమైన శ్రమకు, గనులు, కర్మాగారాలు, ఇతర పనులలో చేయించరాదు. ఈ బాలకార్మిక నిషేధాన్ని అమలు చేసేందుకు భారతదేశ ప్రభుత్వం కింది చట్టాల్ని రూపొందించినది. ఉదాహరణకు 1938 బాలబాలికల చట్టం, 1948 కర్మాగారాల చట్టం, 1952 గనుల చట్టం. 25వ నిబంధన మత స్వేచ్ఛ గురించి. ఈ నిబంధనలను అనుసరించి ప్రతి భారతీయ పౌరుడు తన మనోభీష్టం ప్రకారం లేదా అంతరాత్మ ప్రబోధానుసారం ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు. ఈ నిబంధనలను అనుసరించి హిందువులనగా సిక్కులు, బౌద్ధులు, జైనులు అని అర్థం. పరిమితులు: బలవంతపు మత మార్పిడిలు నిషేధం. ఈ కింది రాష్ట్రాలు బలవంతపు మత మార్పిడీలను నిషేధించాయి. 1 తమిళనాడు, 2 ఒరిస్సా, 3 రాజస్థాన్, 4 మధ్యప్రదేశ్, 5 కేరళ. 26వ నిబంధన మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ. ప్రతి మతస్థులు తమ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి మత సంస్థలను స్థాపించవచ్చు. వాటికి సంబంధించి స్థిర చర ఆస్తులను సంపాదించుకోవచ్చు. 27వ నిబంధన ప్రత్యేక మత వ్యాప్తికి లేదా మత పోషణకు ప్రజల నుండి పన్నులు వసూలు చేయడం నిషేధం. మినహాయింపులు: మత కల్లోల పరిస్థితులలో మత కట్టడాలకు నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వం వాటిని పునర్నిర్మించవచ్చును. 28వ నిబంధన ప్రభుత్వ విద్యాలయాల్లోనూ ప్రభుత్వ సహాయం పొందే విద్యాలయంలోనూ మతబోధ నిషేధం. 29వ నిబంధన అల్పసంఖ్యాక వర్గాల వారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతిని సంరక్షించుకునే హక్కు. 30వ నిబంధన అల్పసంఖ్యాక వర్గాల వారు తమ ప్రత్యేక భాష, సంస్కృతులను సంరక్షించుకునేందుకే గాని విద్యాలయాలను స్థాపించుకోవచ్చును, వాటిని నిర్వహించుకోవచ్చును. 32వ నిబంధన రాజ్యాంగ పరిరక్షణ హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయంలో రాజ్యాంగ పరిరక్షణ హక్కు ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రజలు కానీ ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కల్పిస్తే సుప్రీంకోర్టు 32వ నిబంధన ప్రకారం, హైకోర్టు 226 నిబంధన ప్రకారం క్రింది 5 రకాల రిట్స్ను జారీ చేస్తాయి. నోట్: రిట్ అనగా తప్పనిసరిగా పాటించాల్సిన కోర్టు ఆదేశాలు లేదా ఆజ్ఞలు. మొదటి రిట్ హెబియస్ కార్పస్, బందీ ప్రత్యక్ష. బందీ లేదా నిందితుణ్ణి వెంటనే కోర్టులో హాజరుపరచమని ఆదేశం. నోట్: దీనిని ప్రభుత్వేతర వర్గాలపై జారీ చేయవచ్చు. రెండవ రిట్ మాండమాస్, పరమాదేశ అనగా ఉన్నత ఆదేశం. నోట్: రిట్లలోకెల్లా దీనిని ఆదేశం లాంటి రిట్ అని పేర్కొంటారు. ఒక ప్రభుత్వ అధికారీ సంస్థ తన ప్రాథమిక బాధ్యతను సక్రమంగా నిర్వహించనప్పుడు దానిని నిర్వహించమని కోర్టు ఆదేశించవచ్చు. మూడవ రిట్ ప్రొహిబిషన్, ప్రతిషేధ అనగా నిషేధించడం. నోట్: దీనిని కోర్టుల మీద మాత్రమే ప్రవేశపెట్టాలి మరియు పై కోర్టు క్రింది కోర్టుకు జారీ చేయాలి. క్రింది కోర్టు తాను విచారిస్తున్న కేసును వెంటనే నిలిపివేయమని పైకోర్టు ఆదేశం.
4వ రిట్ సెర్షిరియో అనగా ఉత్ప్రేషణ ధృవీకరించుట. క్రింది కోర్టు నిలిపివేసిన కేసును ప్రక్క కోర్టుకు కానీ లేదా పై కోర్టుకు బదిలీ చేయమని ఆదేశం. 5వ రిట్ కో వారెంటో అనగా అధికార పృథవ అనగా ఏ అధికారంతో. చట్టపరమైన అర్హతలు లేకుండా ప్రభుత్వ అధికారం నిర్వహిస్తుంటే ఆ అధికారాన్ని తొలగించమని ఆదేశం. 33వ నిబంధన సాయుధ దళాల వారికి ప్రాథమిక హక్కులు పరిమితం చేయడం. 34వ నిబంధన సైనిక శాసనం అమలులో ఉన్న ప్రాంతంలో ప్రాథమిక హక్కులను పరిమితం చేయడం. 35వ నిబంధన ప్రాథమిక హక్కులను సవరించే అధికారం, మార్పులు చేసే అధికారం, హేతుబద్ధ కట్టుబాట్లు, పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ప్రాథమిక హక్కులు తాత్కాలిక రద్దు. రాష్ట్రపతి 352 నిబంధన ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అనగా బాహ్య అత్యవసర పరిస్థితి ఏర్పరిచినప్పుడు 19వ నిబంధన ప్రకారం 6 స్వాతంత్రాలు తక్షణమే రద్దు చేయబడతాయి. 20వ నిబంధన 21వ నిబంధనలను తాత్కాలికంగా కూడా రద్దు చేయలేం. మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేయు అధికారాన్ని రాష్ట్రపతి కలిగి ఉంటారు. అయితే తాత్కాలిక రద్దు పార్లమెంటు ఆమోదం పొందడం తప్పనిసరి. ఇప్పటి వరకు 3 సార్లు అనగా 1962, 1971, 1975లలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఒక్కసారి కూడా ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయలేదు. ప్రాథమిక హక్కులు సవరణలు కేసులు. మొదటిది గోలక్నాథ్ కేసు 1967 పంజాబ్లో జరిగినది. ఈ కేసులో ప్రధానంగా ఆస్తి హక్కును సవాలు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ ఆస్తి హక్కును సవరించే అధికారం పార్లమెంటుకు లేదని, ఆస్తి హక్కుతో పాటు మిగిలిన ప్రాథమిక హక్కులను సవరించే అధికారం, మార్పు చేసే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒకవేళ ప్రాథమిక హక్కులను సవరించాలంటే ఒక రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971. ఈ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు కలదని పేర్కొంది. 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971. ఈ సవరణ చట్టం ప్రకారం ఆస్తి హక్కులోని నష్టపరిహారం అనే పదాన్ని తొలగించి మొత్తం అనే పదాన్ని చేర్చారు. కేశవానంద భారతి కేసు 1973 కేరళ. ఈ కేసులో 24వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క చట్టబద్ధతను సవాలు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు కలదని, అయితే ఆ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మౌలిక లక్షణాలను లోబడి ఉండాలని పేర్కొంది. ప్రాథమిక హక్కులను సవరించవచ్చు కానీ అనగా పెంచవచ్చు కానీ తగ్గించడానికి వీలు లేదని పేర్కొంది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. దీనిని మినీ రాజ్యాంగం అని అంటారు. రాజ్యాంగానికి రివిజన్ లాంటిదని అంటారు. ఈ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అపరిమిత అధికారం పార్లమెంటుకు లభించినది. న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం తొలగించబడినది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. ఈ చట్టాన్ని అనుసరించి ఆస్తి హక్కును, ప్రాథమిక హక్కులను జాబితా నుంచి తొలగించారు. న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం తిరిగి అందించారు. మినర్వా మిల్స్ కేసు 1980 న్యూఢిల్లీ. ఈ కేసులో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాల్ చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు చెబుతూ రాజ్యాంగాన్ని సవరించే అపరిమిత అధికారం పార్లమెంటుకు లేదని, కేవలం సవరించే అధికారం మాత్రమే కలదని పేర్కొంది. ప్రాథమిక హక్కులను సవరించవచ్చు కానీ సారాంశం దెబ్బతీయరాదని తెలుపుతుంది. ఏకే గోపాలన్ కేసు 1957. ప్రాథమిక హక్కులలోని 21వ ఆర్టికల్ స్వేచ్ఛ హక్కుకు సంబంధించినది. మేనకా గాంధీ కేసు 1978 కూడా 21వ నిబంధనకు సంబంధించినది. సుప్రీంకోర్టు ఈ కేసులో సహజ హక్కులను గురించి పేర్కొంది. నిర్దేశ నియమాలు, ఆదేశ సూత్రాలు. రాజ్యాంగంలోని 4వ భాగం 36 నుంచి 51 వరకు గల నిబంధనలు నిర్దేశక నియమాల గురించి పేర్కొంటున్నాయి. నిర్దేశ నియమాలను రాజ్యాంగ నిర్మాతలు
ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. నోట్: ఐర్లాండ్, స్పెయిన్ రాజ్యాంగం నుంచి 1937లో వీటిని గ్రహించడం జరిగింది. నిర్దేశ నియమాల ముఖ్య లక్ష్యం లేదా ఆశయం ప్రజా సంక్షేమం మరియు సంక్షేమ రాజ్య స్థాపన లేదా శ్రేయో రాజ్య స్థాపన. ప్రభుత్వ విధానాలను రూపొందించడంలోనూ వాటిని అమలు చేయడంలోనూ నిర్దేశక నియమాలను ప్రాథమికాలుగా భావిస్తారు. 36వ నిబంధన రాజ్యాంగం గురించి నిర్వచిస్తుంది, నిర్దేశ నియమాల గురించి పేర్కొంటుంది. నోట్: నిబంధన నియమాలను రాజ్యాంగం రాజ్యానికి సమర్పించినది. 37వ నిబంధన నిబంధన నియమాలకు చట్ట సంరక్షణ ఉండదు, న్యాయ సంరక్షణ ఉండదు, కోర్టు ద్వారా వీటిని అమలు చేసుకోవడానికి వీలు కాదు. 38వ నిబంధన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాంఘిక ఆర్థిక న్యాయాన్ని అందిస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేయాలి. 39వ నిబంధన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రింది విధానాలు రూపొందించి వాటిని అమలు చేయాలి. 39A ప్రజలందరికీ జీవన భృతి కల్పించాలి. 39B సహజ వనరులపై ప్రభుత్వ నియంత్రణ నెలకొల్పి సరసమైన ధరలకు ప్రజా పంపిణీ చేయాలి. 39C సంపద వికేంద్రీకరణ. 39D స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. 39E కార్మికులు తమ శక్తికి మించి పనిచేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 39F బాలబాలికలు యువతీ యువకులు దుర్వ్యసనాలకు లోను కాకుండా ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. 40వ నిబంధన గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణ అభివృద్ధికి బాటలు వేయాలి. 41వ నిబంధన ఇది 5 అంశాల గురించి పేర్కొంటుంది. 1. నిరుద్యోగ భృతి కల్పించాలి. నోట్: పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు దీనిని అందజేస్తున్నాయి. 2. వికలాంగులకు భృతి కల్పించాలి. నోట్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది. 3. వృద్ధాప్య పెన్షన్ అందించాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని రామారావు ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. 4. పౌరులందరికీ పని హక్కు కల్పించాలి లేదా ఉపాధి కల్పించాలి లేదా ఉద్యోగం కల్పించాలి. నోట్: ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం సంవత్సరానికి 100 రోజులు పని కల్పిస్తుంది. 5. విద్యార్థులందరికీ విద్యార్జన హక్కు కల్పించాలి లేదా చదువుకునే హక్కు కల్పించాలి. 42వ నిబంధన 1. కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులు కల్పించాలి. 2. స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలి. నోట్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 రూపాయల గ్రాంటును ప్రసూతి సౌకర్యం కింద ఇస్తుంది. 43వ నిబంధన ఇది 4 అంశాలను పేర్కొంటుంది. 1. కార్మికుల శారీరక మానసిక వికాసం పట్ల కృషి చేయాలి. 2. కార్మికుల కనీస పని గంటలు ఏర్పాటు చేయాలి. 3. కార్మికుల కనీస వేతనాలు ఏర్పాటు చేయాలి. నోట్: 1976లో కనీస వేతనాల చట్టం ప్రకారం దీనిని అందిస్తున్నారు. 4. కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. 44వ నిబంధన పౌరులందరికీ ఒకే శిక్షాస్మృతి లేదా ఉమ్మడి పౌర చట్టమును అందించాలి. నోట్: కేవలం గోవా రాష్ట్రం మాత్రమే దీనిని అమలు చేస్తుంది. 45వ నిబంధన 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు బాలబడి విద్య కల్పించాలి. నోట్: దీనిని 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం నూతనంగా చేర్చారు. 2. అంగన్వాడీ స్కూల్స్ను ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. 46వ నిబంధన ఎస్సీ, ఎస్టీ, బీసీ వారి విద్య మరియు ఆర్థికాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 47వ నిబంధన మత్తుమందులు, మత్తు పానీయాలు నిషేధించి ప్రజారోగ్యాన్ని సంరక్షించాలి. నోట్: భారత్లో గుజరాత్ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ పాక్షిక మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నది. 48వ నిబంధన 1. వ్యవసాయం, పశుపోషణ శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేయాలి. 2. గోవధను నిషేధించాలి. నోట్: ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు గోవధను పూర్తిగా నిషేధించాయి. 49వ నిబంధన చారిత్రక కట్టడాలను, ప్రదేశాలను సంరక్షించాలి మరియు జాతీయ వస్తువులను పరిరక్షించాలి. 50వ నిబంధన న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయాలి. 51వ నిబంధన
ప్రతి భారతీయ పౌరుడు ప్రపంచ శాంతికి తన వంతు సహకారాన్ని అందించాలి. నోట్: 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా పై నిబంధనలకు క్రింది కొత్త నిబంధనలను చేర్చడమైనది. 39A పేదలకు ఉచిత న్యాయ సలహా పద్ధతిని అందించాలి. 43A పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. 48A పర్యావరణం సంరక్షించేందుకు అడవులను, అడవి జంతువులను పరిరక్షించాలి. 39Fలో ఒక అంశాన్ని చేర్చారు. దాని ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం కల్పించాలి. ఇతర భాగాలలోని నిర్దేశ నియమాలు. 16వ భాగంలోని 335వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ వారికి కేంద్ర రాష్ట్ర పరిపాలనలో సముచిత స్థానం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి. 17వ భాగంలోని 350A నిబంధన ప్రకారం భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల వారికి పిల్లలకు ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించే విధంగా రాష్ట్రాలు కృషి చేయాలి. నోట్: 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ప్రకారం దీనిని చేర్చారు. 17వ భాగంలోని 351 నిబంధన ప్రకారం రాజ్య భాషగా హిందీని అభివృద్ధి చేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రం తగిన చర్యలు చేపట్టాలి. నిర్దేశ నియమాల వర్గీకరణ. ఎంపీ శర్మ అనే పరిపాలనా శాస్త్రవేత్త నిర్దేశక నియమాలను 3 రకాలుగా వర్గీకరించి అధ్యయనం చేయవచ్చునని పేర్కొన్నారు. 1. సామ్యవాద నియమాలు. అవి 38, 39A, 39A, 39B, 39C, 39D, 41, 42, 43. పై 3 అంశాలు 43A. గాంధేయవాద నియమాలు 40, 43, 46, 47, 48, 50. ఉదారవాద నియమాలు 39F, 44, 45, 48, 48A, 49, 51, 335, 350A మరియు 351. వ్యాఖ్యానాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్దేశ నియమాలను ఆధునిక రాజ్యాంగాలకు ఒక నూతన పోకడ లాంటిదని అభివర్ణించారు. ఎంసి చాష్లు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నిర్దేశ నియమాలను భారత ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తే భారతదేశం ఒక భూలోక స్వర్గం అవుతుందని అభివర్ణించారు. ఎంసి సెటల్వార్ మొదటి అటార్నీ జనరల్ నిర్దేశ నియమాలను శాసన వ్యవస్థకు ఒక కరదీపం లాంటిదని అభివర్ణించారు. కేటీ షా నిర్దేశ నియమాలు వసతి ఉన్నప్పుడు ఒక బ్యాంక్ చెల్లించే చెక్కు లాంటివని అభివర్ణించాడు. ప్రాథమిక విధులు. రాజ్యాంగం ప్రారంభంలో ప్రాథమిక విధులను పేర్కొనలేదు. స్వర్ణసింగ్ కమిటీ సిఫారసు మేరకు 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం యుఎస్ఎస్ఆర్ నుండి గ్రహించి 4A అనే భాగంలో 51A నిబంధననందు 10 ప్రాథమిక విధులను పేర్కొన్నారు. ఈ ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు, చట్ట సంరక్షణ లేదు, న్యాయస్థానాల ద్వారా అమలు పరచడానికి వీలు కాదు. ప్రాథమిక విధులు: 1. జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని, రాజ్యాంగమును గౌరవించాలి. 2. స్వాతంత్ర సంగ్రామ పోరాటపు ఉత్తమ ఆదర్శాలను గౌరవించాలి. 3. దేశ సార్వభౌమాధికారం సమగ్రతకు భారతీయ పౌరులు కృషి చేయాలి. 4. భారతీయ పౌరులు సేవా దృక్పథం కలిగి ఉండి జాతీయ సేవలో పాల్గొనాలి. 5. దేశంలో వివిధ కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పి స్త్రీలను గౌరవించాలి. 6. ఉమ్మడి సంస్కృతిని గౌరవించి సంరక్షించాలి. 7. నదులను, సరస్సులను, అడవులను, వన్యజీవులను సంరక్షించాలి. 8. ప్రతి భారతీయ పౌరుడు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండి సంస్కరణలను ప్రోత్సహించాలి.